నెక్స్ట్ ఈ పెట్రోల్ బంక్ డ్యూటీ ఎలా మొదలవుతుందో చూద్దాం. ఈ నార్మల్ సిటీస్ లో అయితే 8 అవర్స్ 12 అవర్స్ ఉంటుంది. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిల్చొని అంత 24 అవర్స్ 15 అవర్స్ అయితే చేయలేరు. అందుకే 8 అవర్స్ 12 అవర్స్ సిటీస్ లో ఉంటుంది. కొంచెం విలేజెస్ కి దగ్గర టైప్ లో కొంచెం హైవేస్ లో ఎక్కువ రష్ లేని దగ్గర అయితే 24 అవర్స్ డే బై డే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 15 అవర్స్ 14 అవర్స్ 10 అవర్స్ అట్లా నిల్చోవడం ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ డే లీవే కాబట్టి చేస్తారు, చేయగలుగుతారు. అంటే 24 అవర్స్ డే బై డే ఉంటుంది. మార్నింగ్ 9 కి అట్లా స్టార్ట్ అవుతుంది డ్యూటీ. డ్యూటీకి వెళ్ళిన ప్రాపర్ యూనిఫామ్ లో డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళిన తర్వాత మనకు నోట్బుక్ లో స్టార్టింగ్ రీడింగ్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సపరేట్ గా పర్సనల్ గా నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేస్తారు. మీరు కూడా మెయింటైన్ చేయండి కొత్తగా చేయడం వల్ల అయితే. సో స్టార్టింగ్ రీడింగ్ రాసుకోవాలి. స్టార్టింగ్ రీడింగ్ రాసుకునే ముందు అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ లో డీజిల్ పెట్రోల్ ఎంత ఉందో అది చూడడం అంటారు. దీన్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇది మనకు ఎక్కువ సంబంధం ఉండదు. మేనేజర్ వాళ్ళు చూసుకుంటారు. సీనియర్స్ మేనేజర్ వాళ్ళు చూసుకుంటారు. కొత్తగా చేరిన వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఏమి ఉండదు. సో అది చూసుకున్న తర్వాత ఇక్కడ రీడింగ్ చేంజ్ చేసి మనకు డ్యూటీ దిగే వాళ్ళకి ఎండింగ్ రీడింగ్ అవుతుంది. డ్యూటీ ఎక్కే వాళ్ళకి స్టార్టింగ్ రీడింగ్ అవుతుంది. సో మనం నోట్ చేసుకోవాలి. ఒకవేళ వీలైతే ప్రింట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ప్రతి పంప్ ఒకేలా ఉండదు. వేరు వేరు ఆప్షన్స్ తో ప్రింట్ వస్తుంది. రీడింగ్ ప్రింట్ తీసుకొని నోట్బుక్ లో పిన్ చేసుకుంటే ఇక బెస్ట్ సేఫ్టీ కోసం, తర్వాత ఏమైనా ఫ్రాడ్ అది జరగకుండా. సో అలా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. డ్యూటీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం సపరేట్ గా లంచ్ టైం అనేది ఏది ఉండదు. బట్ 20 మినిట్స్ 15 మినిట్స్ లో ముగ్గురు ఉంటే తేపుకోకరు అట్లా వాళ్ళు తినేస్తారు. సో లంచ్ టైం సపరేట్ గా ఉండదు. సో డ్యూటీ ఎక్కినప్పటి నుంచి ఫోన్ పే లేదంటే క్యాష్ లో ట్రాన్సాక్షన్స్ లో ఏదైనా తక్కువ వచ్చినా మనకే సంబంధం. ఎక్కువైతే 99% ఎక్కువ వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు. ఒక్కొక్కసారి 100-200 షార్ట్ వస్తుంది, తక్కువ వస్తాయి. సో జాగ్రత్తగా డ్యూటీ చేసుకుంటే అవి కూడా ఏం రావు. సో ఇలా క్యాష్ తక్కువ రాకుండా జాగ్రత్తగా డ్యూటీ చేస్తాం. సో 8 అవర్స్ 12 అవర్స్ డ్యూటీ వాళ్ళైతే వాళ్ళ రిలీవర్స్ రాగానే మేనేజర్ కి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ 24 అవర్స్ వాళ్ళైతే నైట్ అంతా ఉండాల్సిందే. నైట్ వెహికల్స్ వచ్చినా రాకపోయినా ఉండాల్సిందే. పడుకోవచ్చు అంటే 12 తర్వాత 5 వరకు, మార్నింగ్ 5 వరకు అట్లా పండుకోవచ్చు. వెహికల్స్ ఏమైనా వస్తే ఎమర్జెన్సీలో వాళ్ళకు 1-2 వెహికల్స్ వస్తే వాళ్ళకి డీజిల్ లేదా పెట్రోల్ పోసి మళ్ళీ పడుకోవచ్చు. సో ఈ 8 అవర్స్ వాళ్ళకి తొందరగా వెళ్ళిపోతారు. 24 అవర్స్ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీ వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళకి రీడింగ్ అప్ చెప్పేసి మనకు ఎండింగ్ రీడింగ్ అవుతుంది కదా, వాళ్ళకి స్టార్టింగ్ రీడింగ్ డ్యూటీ ఎక్కిన వాళ్ళకి డ్యూటీ దిగుతున్నాం కాబట్టి ఎండింగ్ రీడింగ్ మనం తీసుకొని ఈ ఎండింగ్ రీడింగ్ నుంచి మార్నింగ్ పొద్దున స్టార్టింగ్ రీడింగ్ తీసుకున్నాం కదా, ఆ రీడింగ్ నుంచి మైనస్ చేసేసినాం అనుకోండి, మనకి లీటర్స్ వస్తాయి. లీటర్స్ ఇంటూ ప్రైస్ చేసేస్తే అమౌంట్ ఎంతో మన మేనేజర్ గారికి అప్పచెప్పి మనం వెళ్ళిపోవచ్చు. మనం చేసిన లెక్కనే ఫైనల్ కాదు, మేనేజర్ గారు కూడా వాళ్ళు లెక్క చేసుకుంటారు. మన పంపు ఏ పంప్ కి దానికి సపరేట్ గా లెక్క ఉంటుంది. పెట్రోల్ అయితే పెట్రోల్ పంపు ఎన్ని ఉన్నాయి అనేది వాటికి సపరేట్ లెక్క ఉంటుంది. డీజిల్ పంప్ ఎన్ని ఉంటాయి వాటికి సపరేట్ లెక్క ఉంటుంది. ఎగ్జాంపుల్ గా పెట్రోల్ అంటే ఎంఎస్ అని పిలుస్తారు. ఇక్కడ డ్యూటీ చేసేవాళ్ళు ఎంఎస్ ఉంటుంది కదా, MS1 అనుకోండి. MS1 ఎంత లీటర్లు అమ్మింది అనేది మేనేజర్ కూడా సపరేట్ గా లెక్క చేసుకుంటారు. మనం లెక్క చేసుకున్నది మేనేజర్ లెక్క చేసుకున్నానికి టాలీ అవ్వాలి. అలా అయితే లెక్క మనం రాంగ్ చేయలే, మేనేజర్ రాంగ్ చేయలేదని తెలుస్తుంది. సో ఈ లెక్క మనకు కొత్తగా కొన్ని క్యాన్సిల్ అయితే కానీ ఒక 1 మంత్ 2 మంత్స్ చేసేసరికి మీకు పూర్తిగా అలవాటు అయిపోద్ది. సో మేనేజర్ కు ఈ లెక్క అప్పచెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఆ టైం వరకు అయిపోద్ది. 10 వరకు 9 to 10 లోపు డ్యూటీ మొత్తం ఎండ్ అయిపోద్ది అన్నట్టు. 9 కి డ్యూటీ దిగినా కానీ 1 అవర్ లెక్కల టైం పడుతుంది. డ్యూటీ క్యాష్ అప్పచెప్పేసి డ్యూటీ అయిపోతుంది.